హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నందు దగ్గరికి వెళ్ళేసరికి దగ్గర గంట పెట్టడంతో బైక్ అపార్ట్మెంట్లో పార్కింగ్లో పార్క్ చేసి లిఫ్ట్లో వెళ్తూ ఉండగా తనకి మెసేజ్ రావడం చూసి అది పూజిత దగ్గర నుండి కావడంతో అదే తన లాస్ట్ మెసేజ్ అని ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందని అర్థమయ్యి రిప్లై ఇచ్చి ఫోన్ పాకెట్లో పెట్టుకొని డోర్ బెల్ కొట్టాడు. నందు విజయ్ని చూడగానే డోర్ ఓపెన్ చేసి వెయిట్, ఒప్పుకుందా లేదా అంటే అదే నీ గురించి ఆలోచిస్తానందా, నిన్ను 2 years వరకు వెయిట్ చేయమనేమైనా చెప్పిందా అని నందు గుమ్మం దగ్గర ఆపి అడగడంతో అందరూ తిరిగి గుమ్మం వైపు చూశారు. విజయ్ లోపలికి అడుగు పెట్టడమే నందుని హక్ చేసుకొని సో హ్యాపీ, పూజిత నాకు ప్రపోజ్ చేసింది, 2 years ఖచ్చితంగా కంపల్సరీగా వెయిట్ చేసి తీరాల్సిందే అని చెప్పింది అని విజయ్ చెప్పడంతో అర్జున్, విక్కీ, దివ్య క్లాప్స్ కొడుతూ మొత్తానికి సక్సెస్ అయ్యావన్నమాట అని అన్నారు. నందు విజయ్ వెన్ను నిమురుతూ సో హ్యాపీ ఫర్ యూ అని అనడంతో విజయ్ తనని వదిలి ఆంటీ ఎలా ఉన్నారు, అంకుల్ మీరు అంటూ అందరినీ పలకరిస్తూ వెళ్ళి అర్జున్ పక్కన కూర్చున్నాడు. ఏంటి బాస్, చెప్పలేనంత సంతోషంగా ఉందా అని అర్జున్ అడగడంతో అయ్యో అర్జున్, అదెందుకు అడుగుతావులే, అలా ప్రపోజ్ చేసి ఇలా వెళ్ళిపోయింది, ఓ 2 రోజుల ముందు చెప్పుంటే ఎంత బాగుండేది దొంగమొహంది అని విజయ్ అనడంతో అందరూ నవ్వేశారు. నందు స్వీట్ తీసుకొచ్చి విజయ్కి తినిపించి ఇప్పుడు నేను నీకొక సీక్రెట్ చెప్పనా అని అడిగింది. ఏంటది అని విజయ్తో పాటు అందరూ నందు వైపు చూడడంతో నాకు పూజిత 2 రోజుల ముందే కాల్ చేసింది, ఫోన్ చేసి నేను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని అనడంతో విజయ్ మరి నాకు చెప్పలేదు అని అన్నాడు. అరే నేనెందుకు చెప్తాను, తన ప్రేమ తనే కదా నీకు చెప్పాలి, నాకేంటి అవసరం, పైగా తను చెప్తే ఆ మెమరీ నీకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అయినా నీకు విషయం తెలుసా, ఎయిర్పోర్ట్లో ప్రపోజ్ చేయడం, వావ్ తొలి ప్రేమ సినిమా గుర్తొచ్చింది నాకైతే అని నందు అనింది. అయ్యో నందు, నువ్వు 2 రోజుల ముందు చెప్తే కనీసం తృప్తిగా తన దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకొని ఉంటాను కదా అని అనడంతో హలో నీతో ఒక మాట కూడా చెప్పొద్దంది, మరి నేను పూజిత మాట వినాలి కదా, అందుకే వినేశాను అని నందు స్వీట్ తింటూ చెప్పింది. అర్జున్, ఈ ఆడవాళ్ళంతా ఒకే పార్టీ, అప్పటికప్పుడు పరిచయమైనా సరే ఒక్కటే పోతారు, మనమే అమాయకులం అని అనడంతో మీకు ఈ విషయం ఇప్పుడు తెలిసింది, మాకు ఎప్పుడో తెలిసింది అని సురేంద్ర, శ్రీనివాస్ నవ్వుతూ అనడంతో అందరూ నవ్వేశారు. సరదాగా మరో 10 నిమిషాలు అవే మాటలు మాట్లాడుకుంటూ నవ్వుకొని అంకుల్, ఇంతకీ నందు గురించి తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, మరి ప్రియా గురించి తెలిసి ఏం గడ్డి పెట్టారు అని విజయ్ అడిగాడు. ఏం చేయాలన్నా ఈవిడగారు అందరి చేతుల్ని కట్టేస్తుంది కదా అని అర్జున్ అన్నాడు. నీకేం అర్థం కాదు అర్జున్, అమ్మా అత్తయ్య మీరు చెప్పండి, నేను చెప్పింది నిజమా కాదా, ప్రియాని మనం ఏమైనా చేయడానికి క్షణం కూడా పట్టదు, కానీ ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడతారు, ఇప్పుడు నాకేదైతే జరిగిందో అదంతా తెలిసి మీరు ఎంత బాధపడుతున్నారు, ఒకవేళ కూతురు చెడ్డదే కావచ్చు కానీ కనీ పెంచిన వాళ్ళకి అదంతా కనిపిస్తుంది అంటారా, ఆలోచించండి అని నందు అనింది. నందు, నువ్వు చెప్పింది నిజమే, వాళ్ళ అమ్మా నాన్న బాధపడతారు కానీ రేపటి రోజు మళ్ళీ నీ జోలికి రాదు అనేందుకు గ్యారంటీ ఏంటి, నిన్నిక్కడ వదిలి ప్రశాంతంగా వెళ్ళలేనురా, అక్కడికి రమ్మంటే ఇదిగో వాడు ఒప్పుకోవట్లేదు, ఎలా చెప్పు అని సుబ్బు అనింది. అత్తయ్య, ఇక్కడ అర్జున్ చాలా జాగ్రత్తలే తీసుకున్నాడు, ఎవరూ తెలియకుండా డోర్ కూడా ఓపెన్ చేసేందుకు కుదరదు, సో ప్రాబ్లం లేదు, ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతాను అంటున్నాడు కదా, ఒకవేళ కుదిరితే మేము అక్కడికి వచ్చేస్తాం, ఆ తర్వాత అక్కడే ఉంటాం అని నందు అనింది. చూడండి, మీరెంత జాగ్రత్తగా ఉంటారో మీ ఇష్టం, మీ ఇష్టానికి వదిలేస్తున్నాం, ఈసారి ఎలాంటి పొరపాటు జరగకూడదు, అవతల వాళ్ళు ఏం చేసినా సరే నేను మాత్రం మిమ్మల్ని తప్పుపడతాను, ఎందుకంటే ఏమరపాటుగా ఉండడం మన తప్పు కాబట్టి, అది కూడా ఇన్నిసార్లు చూసిన తర్వాత జాగ్రత్త పడలేదు అంటే పూర్తిగా పొరపాటు మనదే అవుతుంది అని సురేంద్ర అన్నాడు. అలాంటిదేం జరగదు మామయ్య, అతి త్వరలో మేము ఇంటికి వచ్చేస్తాం, ఇక మీ దగ్గరే ఉంటాంగా, ఇక దిగలేంటి అని నందు అనింది. అయినా అర్జున్ బయటికి గంటేశాక ప్రియా ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో, ఒక పని చెయ్యి అర్జున్, ప్రియా వెనక ఒక నిఘా పెడితే కొన్నాళ్ళు, అంతే ఒక్కసారిగా నిజం బయటపడి కోపంతో వెళ్ళింది కదా, నెక్స్ట్ ఏం చేద్దామని ప్లాన్స్ వేస్తుందో అని విజయ్ అన్నాడు. నాకు తెలిసి ప్రియా ఇక మీ జోలికి రాదేమో అనుకుంటున్నా అని దివ్య అనింది. అందరూ తన వైపు చూడడంతో అంటే అర్జున్కి తనంటే అసహ్యమని క్లియర్ కట్గా చెప్పేశాడు. ఇప్పుడేం చేసినా అర్జున్ని ఎంత దక్కించుకున్నా బలవంతంగా కాపురం అయితే చేయలేదు కదా, అలాంటప్పుడు కొన్నాళ్ళు కోపం ఉండి తర్వాత నార్మల్ అయిపోతుందేమో అని దివ్య అనింది. ఏమో మరి, అయినా పిట్టంత లేదు, ఎన్నేసి కథలు పడుతోంది నందు, నువ్వు కాకపోతే వాళ్ళ అమ్మా నాన్న గురించి ఆలోచిస్తున్నావు కానీ నేనైతేనా దాని మెడ విరిచెద్దును, ఏంటమ్మా ఈ పంపకమని,
వాళ్ళ అమ్మ నాన్నని దుమ్ము దులిపెద్దును అని సుబ్బు అనింది. ఏంటో అత్తయ్య, నాకు అసలు ఏం అర్థం కాలేదు. నేను ఈ డెసిషన్ కూడా ఇష్టంగా ఏం తీసుకున్నది కాదు. కానీ ప్రతిసారి తన జోలికి వెళ్ళి ఎందుకని ఇక్కడితో ఆపేద్దాం అనుకున్నాను. అయినా ఒకటే ఏం చేయగలదు, వాళ్ళ అమ్మా నాన్నకి ఎలాగో తెలియదు, తెలిస్తే వాళ్ళు అసలు ఊరుకోరుగా అని నందు అనింది. ఇది మాత్రం నిజం. ప్రియా వాళ్ళ అమ్మా నాన్న చాలా మంచివారు. నేను మాట్లాడాను కదా, ప్రియా పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమని ఆయనకి చెప్తే ఆయన మాత్రం నాతో నిజమే చెప్పారు. ఈ పెళ్ళి మీ ఇద్దరికీ చేయడం నాకు ఇష్టమే, కానీ ప్రియానే వద్దని చెప్పమంటుంది అని నిజం చెప్పారు. నిజాయితీపరుడు అని అర్జున్ అన్నాడు. సరే సరే, ఇక ఆ చెత్త గురించి అంతా ఎందుకు, ఎలాగో ఆంటీ వాళ్ళంతా వచ్చారు కాబట్టి ఇవాళ ఈవినింగ్ మూవీకి వెళ్ళి డిన్నర్ చేసి అప్పుడు తిరిగి ఇంటికి వద్దాం అని విజయ్ అన్నాడు. హలో, ఇదంతా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చారనా లేదా తమరి లవ్కి యాక్సెప్టెన్స్ దొరికిందనా అని నందు కళ్ళెగరేసింది. విజయ్ గుర్రుగా చూస్తూ నందు పొట్టవైపు చూసి, ఏ బుడిగి పాప, ఇక మీద నందు నా ఫ్రెండ్ కాదు, నువ్వు మాత్రమే నా ఫ్రెండ్. నువ్వు నేను హైఫై ఇచ్చుకుంటున్నాంగా అని విజయ్ తన పొట్ట మీద చిన్నగా తన చేతితో కొట్టి, బయటకు వచ్చాక మీ అమ్మని ముప్పు తిప్పలు పెట్టాలి తెలుసా, మా అందరినీ అలాగే పెడుతుంది, అందరినీ కంట్రోల్ చేసేస్తుంది. కాబట్టి మీ అమ్మని కంట్రోల్ చేసేందుకు నువ్వు రెడీ అవ్వాలి. కడుపులో ఉండగానే అన్నింటినీ అలవర్చుకొని స్ట్రాంగ్గా బయటికి రావాలి నువ్వు. అప్పుడప్పుడు నేను వచ్చి మీ అమ్మ చేసేవన్నీ చెప్తూ ఉంటానులే, కానీ బుర్రలో పెట్టుకో, బయటకు అసలు రానివ్వకు, సరేనా అని విజయ్ అనడంతో నందు విజయ్ని ఒక షాట్ పీకి, అంతలేదు, లోపల ఉంది కూతురు కాదు కొడుకు, నా కొడుకు నా మాట వింటాడు అని అనడంతో, ఏంటి కొడుకా, కూతురే కావాలి అని అందరూ ఒక్కసారిగా అనడంతో నందు అందరి వైపు చూసి, ఏంటి నా మీద పగబట్టేశారా అని అడిగింది. అందరూ నవ్వడంతో ఎవరో ఒకరు హెల్దీగా కావాలి నాకు అని అర్జున్ అనడంతో నందు నవ్వి అందరి హ్యాపీనెస్లో ఆ రోజు మొత్తాన్ని చాలా తృప్తిగా గడిపేసింది. తర్వాత వారం రోజులు అందరూ అక్కడే ఉండిపోవడంతో నందుకి అదో స్వర్గ సీమలా తోచింది. తనని అందరూ కేర్ చేయడం, ప్రేమగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయి వెళ్లే రోజు రావడంతో దిగులు పడిపోయింది. ఇక తప్పక అందరినీ పంపించింది. అర్జున్ డోర్ లాక్ చేసుకోమని చెప్పి అందరినీ బస్ ఎక్కించడానికి వెళ్ళి తిరిగి గంట తర్వాత ఇంటికొచ్చాడు. తన దగ్గర ఇంకో కీ ఉండటంతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి నందు కనిపించకపోవడంతో నందు నందు అని పిలిచాడు. ఇక్కడా అని నందు అరవడంతో హాల్లో అటాచ్డ్గా ఉన్న బాల్కనీలోకి వెళ్ళి చూడగా నందు దిగులుగా కూర్చొని కనిపించింది. అర్జున్ పక్కనే కూర్చొని, ఏంటి మూడ్ ఆఫ్ అయినట్టుగా ఉన్నావు, అందరూ వెళ్ళిపోయారనా అని అడిగాడు. అవును, అందరూ ఉంటే చాలా బాగుండేది కదా, ఇప్పుడు చూడు ఇంత పెద్ద ఇంట్లో నువ్వు నేను మాత్రమే అని నందు అనింది. ఇట్స్ ఓకేరా, వెళ్ళాలి కదా, అయినా ఫ్యూచర్ మొత్తం మనము దూరంగా ఉండటమే. ఏం చేద్దాం, బాగా చదువుకొని ఉద్యోగం చేయాలంటాం, ఉద్యోగం చేస్తూ ఉంటే ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది అంటాం, విచిత్రం కదూ అని అర్జున్ అన్నాడు. అదంతా సరే కానీ రేపు హాస్పిటల్ చెకప్ ఉంది అని నందు చెప్పడంతో, గుర్తుంది, ఆల్రెడీ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను అని అర్జున్ చెప్పాడు. నందు అర్జున్ భుజం మీద తలవాల్చి, హాయిగా ఉంది చూడు, ఏ టెన్షన్స్ లేవు అని నందు అనడంతో అర్జున్ తన వైపు చూసి నుదుటి మీద ముద్దు పెట్టి, టెన్షన్స్ లేవు అనుకుంటే పొరపాటే, నాకెందుకో ప్రియా మీద ఇంకా డౌట్గానే ఉంది అని మనసులో అనుకున్నాడు. ఏంటి సైలెంట్ అయిపోయావు అని నందు అడగడంతో, అదేం లేదురా, హాయిగా చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. నాకు కూడా అమ్మ వాళ్ళు ఇంకొద్ది రోజులుంటే బాగుండు అనిపించింది. అందరూ ఒకే దగ్గర చాలా బాగుంది కదా, కానీ ఎప్పటికీ అలా కుదరదు. నాన్నకి ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయి, బ్యాంక్లో జాబ్ కనుక. ఇక మామయ్య అంటే అక్కడే సెటిల్ అయ్యారు. ఇక నేను ఇక్కడ జాబ్ చేయాలి తప్పదు, కానీ ఇక మీద ప్లాన్ చేయాలి. ఇయర్లో 1 నెల మనం అక్కడికి వెళ్ళేలా ఉండాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చి కనీసం 1 నెల అయినా ఉండాలి, అప్పుడే తృప్తిగా ఉంటుంది అని అర్జున్ అన్నాడు. నీకు విషయం తెలుసా, బేబీ కనుక పుట్టిందంటే అప్పుడు వాళ్ళే ఉండలేరు, చిటికి మాటికి వస్తూ ఉంటారులే, ఎందుకంటే అప్పుడు వజ్రం మన దగ్గర ఉంటుంది కాబట్టి వచ్చి తీరాల్సిందే అని నందు అనడంతో, ఇదైతే నిజమే, అయినా నిన్ను 10th క్లాస్ అప్పటి నుండి చూస్తున్నా, ఎంత ముదురుగా మాట్లాడతావు వయసుకు మించి అని అర్జున్ అన్నాడు. నందు అర్జున్ తోడ మీద గట్టిగా కొట్టి, హలో, అలా ఆలోచిస్తున్నాను కాబట్టి తమరిని అర్థం చేసుకొని కాపురం చేసి ఆ కాపురాన్ని ఇక్కడి వరకు నెట్టుకొచ్చాను. అదే నీకు ప్రియా లాంటిది దొరికిందనుకో, ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేది, అప్పుడు తిక్క కుదిరేది అని నందు అనింది. ఎన్ని శాపాలైనా పెట్టుకో, ఏం జరగవు, ఎందుకంటే ఆల్రెడీ నా లైఫ్ స్టార్ట్ అయిపోయింది, నీతో ముడిపడిపోయింది అని అర్జున్ నవ్వాడు. నందు నవ్వి, ఏమైనా నిన్ను అస్సలు క్షమించకూడదు, ఫస్ట్ నువ్వు నన్ను చూసినప్పుడు తిట్టేశావు అని నందు అనింది. హలో, అప్పుడు నువ్వు వేరే అబ్బాయిని తిట్టడం చూశాను, అది కూడా తప్పు లేకుండా అని అర్జున్ అన్నాడు. అంతలేదు, వాడు నన్ను చూసే ఆ పాట పాడాడు,
నాకు ఆ పాట ఇంకా గుర్తుంది తెలుసా, లేచిపోదామా అంటూ ఆ పాట 143 సినిమాలో ఉంది తెలుసా అని నందు అనింది. వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు, అందుకే పాడాడు, నేనే నిజం చెప్తున్నా. అయినా ఆ రోజు చూడాలి నీ చూపులు, వెళ్ళేటప్పుడు ఎంత ఉరుమురుము చూసావు, అందుకేనే ఆ దేవుడు ఇలా నాకు బుక్ చేశాడు అని అర్జున్ అన్నాడు. నందు నవ్వి, అంతలేదు, ఆ రోజు నువ్వు నన్ను తిట్టావు కాబట్టి జీవితాంతం నా చేతుల్లో చిత్తు చిత్తైపోవాలని దేవుడు నా వైపు నుండి ఆలోచించాడు అని నందు అనింది. అర్జున్ సైడ్కి తిరిగి నందుని సైడ్ హగ్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి, ఏదైతే ఏంటి, మన పరిచయం రోడ్డు మీద మొదలై ఇంటి వరకు వచ్చేసింది. అయినా నాకు డౌట్, అప్పుడు ప్రియా అనుకొని నీతో కాల్ మాట్లాడాను కదా, అప్పుడు నువ్వు జస్ట్ 10th క్లాస్ కదా, నేను మాట్లాడిన మాటలు వినేసావు కదా, బ్యాడ్ ఫెల్లో నువ్వు అని అర్జున్ అన్నాడు. ఇదిగో అనవసరంగా నన్ను గెలకొద్దు, నువ్వు మాత్రం పెళ్లి చేసుకుంది నన్ను, కాపురం చేసేది నాతో, కానీ ముందుగానే ఒక అమ్మాయితో రొమాన్స్ మొదలుపెట్టావు. అబ్బబ్బా, ఫోన్లో ఎంత ముచ్చట్లు చెప్పావు, ముద్దు పెట్టుకోవాలనుంది, హక్ చేసుకోవాలనుంది, ఇంకా చాలా చాలా అని నందు అనింది. అంటే అనుకుంది ప్రియా అని, మాట్లాడింది నీతో కదా, కాబట్టి కూల్ అయిపో బేబీ అని అర్జున్ అన్నాడు. అయితే మాత్రం ఊహించుకుంది దాన్నే కదా అని నందు సీరియస్గా చూడడంతో, అంటే అప్పుడేదో కుర్రతనం, ఏదో ప్రేమ అనే మాయలో పడిపోయి అలా అలా జరిగిపోయింది. కానీ దేవుడికి ముందే తెలుసు అనుకుంటా, నీకు నన్ను చాలా ప్యూర్గా అందించాలని, ఏ తప్పు చేయకుండా ఉండేలా చేశాడు. నిజం చెప్తున్నా, నేను ప్రియాతో ఎప్పుడూ ఓవర్గా మూవ్ అవ్వలేదు అని అర్జున్ చెప్పాడు. నందు అలాగే చూస్తూ, ఇప్పుడు నిజం చెప్పు బేబీ అని అనింది. అంటే బుగ్గ మీద ముద్దు జరిగింది, కానీ నిజంగా లిప్ లాక్ అయితే నిజంగా ఫస్ట్ నీకే, అది కూడా డ్రింక్ చేసినప్పుడు పెట్టాను అని కూడా నాకు తెలియదు. బట్ డౌట్ అయితే వచ్చింది, నువ్వు చెప్పాక క్లారిటీ వచ్చింది. అదే నా ఫస్ట్ కిస్, ప్రామిస్ అని అర్జున్ అన్నాడు. అయినా నువ్వు భలే గోస్ట్ బీస్ట్వి తెలుసా, ఎంత హాట్గా బిహేవ్ చేస్తావు అని నందు అనడంతో, ఏమో నువ్వు నా ప్రాపర్టీ అనిపించిందేమో, అందుకే అలా చేశానేమో, తాగిన మత్తులో నిజాలు బయటపడతాయి అంటారు కదా, అలాగే ఇది కూడా జరిగిందేమో, ఎవరికి తెలుసు అని అర్జున్ అనడంతో నందు సీరియస్గా చూస్తూనే నవ్వేసి బుగ్గ మీద ముద్దు పెట్టి, ఏదైతే ఏంటిలే, నువ్వు నాకే దక్కావు, నిజంగా నువ్వు చాలా మంచోడు అర్జున్, ప్రియాని పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం బల్లైపోయేవాడివి. అప్పుడు నేను నీకు ఫ్రెండ్గా ఉన్నా సరే, నువ్వు మానసికంగా డల్ అవ్వడం చూసి ఉంటే చాలా బాధపడేదాన్ని. నువ్వు మొదటిసారి జాబ్ వచ్చిన రోజు నాతో ఒక మాట అన్నావు, మనిద్దరం ప్రేమించుకున్నట్టు ఊహించుకో, అప్పుడు నన్ను వదిలి దూరంగా వెళ్ళి జాబ్ చేయమంటావా చెప్పు అని. ఆ రోజు మొదటిసారి నీ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయింది. నువ్వు చాలా నార్మల్గా ఉన్నావు, అప్పుడు ప్రియాతో చాలా డీప్ లవ్లో కూడా ఉన్నావు. అలా ఎలా అడిగావో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నిజానికి ఆ విషయం ఆ రోజే నేను విక్కీతో చెప్పాను. విక్కీ షాక్ అవడమే కాకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఫస్ట్ గెస్ చేసిన వ్యక్తి విక్కీ అని నందు అనింది. ఓరిని, చూడ్డానికి అలా ఉంటాడు కానీ పర్వాలేదే, బాగానే గెస్ చేశాడు అని అర్జున్ అన్నాడు. అవును, చెప్పు చెప్పు అని సతాయించేశాడు. నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని కరాఖండిగా చెప్పాను, కానీ విక్కీ నమ్మలేదు. ఎప్పటికప్పుడు నేను ప్రేమిస్తున్నానని అనేవాడు. అది నేను తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది, కానీ తర్వాత నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. కానీ అత్తయ్య వాళ్ళు పెళ్లి చేసుకోమని అడుగుతారని గెస్ చేయలేదు, ఒప్పుకున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మీ పెళ్లి జరుగుతుందని. కానీ ఎప్పుడైతే ప్రియా కాల్ చేసిందో మీ ఇద్దరికీ పెళ్లి జరగదని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక రాబోయే కాలంలో కాబోయే మొగుడివి నువ్వే అని అర్థమైపోయింది. కానీ అది నీకెప్పుడూ చెప్పలేదు, ఎందుకంటే భయం వేసింది అని నందు అనింది. ఏంటో చాలా ట్విస్టుల మధ్య అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఇక్కడికి వచ్చాం. ఒక మాట, బైక్ నువ్వు కదా కొనిచ్చింది, ఫస్ట్ నేను నిన్ను ఎక్కించుకోవడానికి ఇబ్బంది పడ్డాను కదా, అప్పుడు నువ్వు పర్లేదు నేను ఆటోలో వెళ్తానని ప్రియాని ఎక్కించుకోమని నన్ను పంపించావు కదా, నీకు బాధ అనిపించలేదా అని అర్జున్ అడిగాడు. అర్జున్ అప్పుడు ఐఎమ్ జస్ట్ 16, ఇంకొకటి నేను ఆ గిఫ్ట్ ఇచ్చింది డబ్బులు నావైనా ప్రియా ఇచ్చినట్టు ఉండాలని. అలాంటప్పుడు నీ మనసులో ప్రియాతో ఫస్ట్ టైంకి వెళ్ళాలని ఉంటుంది కదా. ఆ రోజు విక్కీ నన్ను ఎక్కమని చెప్పినప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు నువ్వు ఇబ్బంది పడతావని, అందుకే దివ్యతో నేను వెళ్తానని చెప్పి నిన్ను పంపించాను అని నందు అనింది. అర్జున్ నందుని మరింత ముద్దాడేస్తూ, నువ్వు నా మంచి యాపిల్, నువ్వు నా బంగారానివి, ఎంత బాగా ఆలోచిస్తావు, ఎప్పుడూ పక్కన వాళ్ళ వేలోనే ఆలోచిస్తావు, అందుకే అందరూ నేను ఇష్టపడేది. చాలామంది అలా ఆలోచించలేరు, వాళ్ళ వైపు నుండి ఆలోచిస్తారు, నువ్వు మాత్రం సంథింగ్ డిఫరెంట్ అని అర్జున్ అన్నాడు. ఇలా ముద్దులతోనే కడుపు నింపేస్తావా, నాకైతే ఓకే, కానీ నీ బేబీకి మాత్రం నాట్ ఓకే, మనం ఐస్ క్రీమ్కి వెళ్దామా అని నందు అనింది. ఇంట్లో ఉందిగా అని అర్జున్ అనడంతో, అరే బుద్ధు, సరదాగా బయటికి వెళ్దాం అంటున్నా, అర్థం కదా నీకు అని నందు అనడంతో, సరే వెళ్దాం అని అర్జున్ అన్నాడు. ఆ తర్వాత దగ్గర 5 నెలలు చాలా హ్యాపీగా మంచిగా, అసలు సంతోషం మొత్తం వాళ్ళ దగ్గరే ఉందేమో అనిపించేలా గడిచిపోయాయి. ప్రియా ఏమైందో ఏమో ఎవరికీ తెలియదు, వీళ్ళ వైపు తిరిగి చూసింది లేదు. దాంతో చాలా హ్యాపీగా ఉన్నారు.
నందుకి 9th మంత్ పెట్టడంతో మంచి రోజు చూసుకొని శ్రీమంతం చేయాలని శ్రీనివాస్ పద్మ ఫిక్స్ అవ్వడంతో అదే విషయం అర్జున్కి నందుకి చెప్పారు. అర్జున్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పటి నుండి ట్రై చేస్తే ఇప్పటికి కుదరడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళి శ్రీమంతం చేసి అక్కడే ఉండిపోవచ్చు అని అన్నింటినీ ప్లాన్ చేసుకున్నారు. ఇంకో 4 రోజుల్లో బయలుదేరాలనగా లాస్ట్ హాస్పిటల్ చెకప్ చేసుకొని ఇంటికి చేరుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా మీ అందరికీ పేరు పేరున శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కొత్త సంవత్సరం కదా, సో చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని రెడీ అయ్యి ఎంజాయ్ చేయండి. అలానే టీవీలో మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి, అలాగే అవుటింగ్కి కూడా వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో ఏదో ఒక రీజన్ వెతుక్కోవాలి కదా, అది ఇదన్నమాట. ఇక ఉగాది పచ్చడిలో ఎన్ని రకాల రుచులు ఉంటాయో అన్ని రకాల ఎమోషన్స్ కూడా మన లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాను. కాకపోతే చిన్న చేంజ్, హ్యాపీనెస్ బాగా ఎక్కువగా దొరికి మిగిలినవన్నీ తక్కువ మోతాదులో, లైక్ ప్రాబ్లమ్స్ వస్తే వాటికి సొల్యూషన్స్ దొరికేలా, బాధ వస్తే వాటికి తిరిగి హ్యాపీనెస్ దక్కేలా, అలా అన్నమాట. అంటే మన లైఫ్లో ఉట్టి హ్యాపీనెస్ ఉండాలి, మిగిలినవి ఉండకూడదంటే అలా కుదరదు. ఎందుకంటే మన లైఫే పెద్ద ప్రాబ్లం కాబట్టి, మనిషి జన్మే ప్రాబ్లం కాబట్టి ఏం చేయలేం. అవి ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే వాటి మధ్యలో కూడా సంతోషాన్ని వెతుక్కొని హ్యాపీగా ముందుకు వెళ్ళాలి. ఎప్పుడూ డిప్రెస్ అవ్వకుండా చాలా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ స్టోరీ విషయానికి వస్తే దీప సాగర్ బాండింగ్ చాలా బాగుందన్నారు. సాగర్ జెలస్ ఫీల్ అవుతున్నాడు అని అన్నారు. అవును, అమ్మాయిలతో మాట్లాడు కానీ జెలస్ ఫీల్ అవుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక పర్సన్తో మనం ఎక్కువ కనెక్ట్ అయిపోతే వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడితే కూడా నచ్చదు. ఈవెన్ అది ఇద్దరు గర్ల్స్ మధ్య జరుగుతుంది, ఇద్దరు బాయ్స్ మధ్య కూడా జరుగుతుంది. అలాంటిది వాళ్ళిద్దరి మధ్య జరగడంలో వింతేముంది. ఇక పవన్ మేఘనా స్టోరీ లెంత్ పెంచమన్నారు సిచ్యువేషన్ని బట్టి. ఇప్పుడు దీపా సాగర్కి వివేక్ అనన్యకి చాలా పెద్దగా స్టోరీ జరిగింది, అంటే కంటిన్యూ పార్ట్స్ జరుగుతుంది కదా. సో వాళ్ళకు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద లీడ్ పేరే కదా. సో అదనమాట. ఇకపోతే రంజిత్ యాక్సిడెంట్ చేసిన వాళ్ళని ఎలా కనుక్కుంటాడు అని అడిగారు. ఎలా అంటే అది సస్పెన్స్, నేను చెప్పను, అది మీరు ఫర్దర్గా చూడాలి. ఇక మధు రంజిత్ని ఎలా ఫేస్ చేస్తుంది అంటే అది కూడా చెప్పను, చూడాలి. అది చదివినప్పుడు మీకు మంచి కిక్ రావాలన్నమాట. సో అలా రాయాలనుకుంటున్నాను. ఇకపోతే అనన్య మారుతోంది అంటే అంతే, సిచ్యువేషన్స్ మనల్ని ఎలా అయినా మార్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం కోరుకున్నది ఏదైనా దక్కుందా మనకి? ఒక 10 కోరికలు కోరుకుంటే అందులో 9 దక్కవు, ఒకటే దక్కుతుంది. ఆ 9 కోసం మనం కాంప్రమైజ్ అయ్యి దక్కిన దాంతో సంతోషపడతాం. అనన్య కూడా అంతే కదా, చాలా మామూలు అమ్మాయి, ప్రేమించింది. అది ఎలాంటి సిచ్యువేషన్లో ఎందుకు ప్రేమించిందో మనకు తెలియదు, తెలుసుకోవాలి. సో ప్రేమించిన తర్వాత ఒక పక్క తన అక్క తననేమీ చేయలేకపోతుంది. చిన్న చిన్న ఇబ్బందులు అంటే తన కోసం పెట్టుకుంటుంది కానీ ఏం చేయలేకపోతుంది. బెదిరించింది చంపేస్తానని, కానీ అది చేయగలదా? తనతో చిన్నప్పటి నుండి ఉన్న బాండింగ్ వల్ల అది చేయగలదా? ఇక దేవ్ కోసం అంత దూరం వెళ్ళిపోవాలా? తన లైఫ్ నాశనం చేసుకోవాలా? ఇక తాళి కట్టిన వివేక్ పైగా ప్రేమించాడని తెలిసింది. ఇప్పుడు తన ఎమోషన్స్ చాలా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అలాంటి అమ్మాయిని మనం చాలా డెలికేట్గా చూపించి ఒక మార్పుని క్రియేట్ చేసి తను ఒక మంచి అమ్మాయిలా తీర్చిదిద్దడానికి టైం పడుతుంది. సో మార్పు మంచిదే, చూద్దాం. అబ్బా, మా పక్కింట్లో కుక్కరుస్తుంది, డిస్టర్బెన్స్ ప్లీజ్ పట్టించుకోవద్దు. ఇక అంతే ముచ్చట్లు. ఇవాళ ఈవినింగ్ అన్నమాట మా జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఈవినింగ్ పార్ట్ నాకు కొంచెం డౌటే, ఇవ్వకపోతే సో సారీ. ఇకపోతే అప్డేట్స్ డైలీ ఒకటే ఇస్తాను కాబట్టి పోస్టులతో పిచ్చెక్కిస్తానమాట. మీరు ఆ పిచ్చిని కాస్త భరించక తప్పదు. ఏది నచ్చితే అది ఫోటో తీసి పెట్టుకోవడమే. సో మిమ్మల్ని ఏదో ఒక విధంగా నేను టచ్ చేస్తూనే ఉంటాను. మీ బుర్రని ఎలాంటి పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కాస్త అయినా తినకుండా ఉండలేను కదా. సో అదనమాట. అండ్ ఇంకొకటి, పోస్ట్లో నేను రాసేదాన్ని నా వాయిస్తో వినండి, అప్పుడు నేను మీకు దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇకపోతే ఎప్పుడు నాకు కుదిరినా సరే అప్డేట్లో ముచ్చట్లు చెప్పడానికి ట్రై చేస్తాను. కుదరకపోతే ఏమేమి చేయలేను. సో అదన్నమాట. అలా అని పలకరించడం మానేశారో, వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత మీతో నేను ఆడుకుంటాను, గుర్తుపెట్టుకోండి. ఇక అంతే ముచ్చట్లు. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి ఇవాళ. అండ్ మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.